వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్య అన్నదాన పథకానికి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 25,000 రూపాయలు అందించారు. ఎందరో దాతలు అమ్మవారి శాశ్వత నిత్య అన్నదాన పథకానికి నిత్యం విరాళాలు అందిస్తున్నారని ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగరాణి 25,000 అందించారని తెలియజేశారు. ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ నాగరాణిను సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం పశు పోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటుని అందిస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు ఆరోగ్య వైద్య శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశుసంవర్ధక సేవలను పశు పోషకులకు మరింత చేరువ చేయడానికి జనవరి 31 వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పశు పోషకులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. పశు ఆరోగ్య శిబిరాలు అనేది నిర్వహించడం, పాడి పరిశ్రమ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ యొక్క ఎన్డీఏ కూటమి తెలియజేస్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల లాంటి శిబిరాలు ఎక్కడ లేదు, చిత్తశుద్ధి లేదు. సో ఈ యొక్క పాడి పరిశ్రమ బాగుండాలి, పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండాలి మన రాష్ట్రం నుంచి అనే ముఖ్య ఉద్దేశంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అలాగే రైతుల మీద కూడా గతంలో పండించిన బస్తా మీదే 3-4 నెలలు పట్టింది రైతులకు డబ్బులు రావాలంటే. ధాన్యం బస్తా మీద 5 నెలల నుంచి 6 నెలలు పట్టింది. అది అధిక వడ్డీలకి మీరు గురయ్యి ఇబ్బందులు పడే పరిస్థితి. మరి అలా కాకుండా ఈ ఎన్డీఏ కూటమి వచ్చినట్టే బకాయిలు 1,200 కోట్లు చెల్లించడమే కాక పాత గవర్నమెంట్ లో ఉన్న బకాయిలు వెంటనే ఈసారి ధాన్యం మీద మీరు ఇచ్చిన బస్తా మీద 24 గంటల వ్యవధిలో మీ ఖాతాల్లో 2-3 గంటల్లో కూడా పడిన అంటే రైతుల మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. మరి ఈ రోజు పాడి పరిశ్రమ బాగుండాలి, వాటిలో కూడా మనుషులతో సమానంగా ప్రాధాన్యత ఇస్తున్న గవర్నమెంట్ ఏమైనా ఉందంటే ఈ ఎన్డీఏ కూటమి సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పశు వైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులు గాని, అలాగే వ్యాధి నిరోధక టీకాలు గాని, అనేక ఇంచుమించు మీకు ఏదైతే పశువుకి ఉన్న రోగాలను గుర్తించి వాటిని పూర్తిగా నయం చేసే బాధ్యత మరి ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా ఏడీ గారు కానీ, డీడీ గారు కానీ ఫుల్ కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్. మన అదృష్టం ఆ రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రామచంద్రపురం చరిత్రలో మన కొన్ని లంకలో సుమారు 6 గేదెలు, గొర్రెలు కానీ 42 గొర్రెలు కానీ కొట్టుకుపోతే 2,40,000 వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు జరగలేదు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులంతా బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మహాత్మాగాంధీ స్కూల్లోని విద్యార్థులకు పెరుమాల వెంకటరత్నం, తాడికొండ కోటేశ్వరరావు సహకారంతో సుమారు 20,000 విలువ కలిగిన స్పీకర్, ఐడీ కార్డ్స్, టైళ్లను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు, నాణ్యతతో కూడిన విద్యను అందిస్తుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలని అన్నారు. అనంతరం దాతలను ఎమ్మెల్యే అంజిబాబు సత్కరించి విద్యార్థులకు ఐడీ కార్డ్స్, టైళ్లను అందించారు. మహాత్మా గాంధీ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో
విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, టైస్, షూస్, సాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. విద్య అనేది అభివృద్ధికి చిహ్నం. మన అభివృద్ధి చెందాలి, మనం అందరం బాగుండాలి అంటే కంపల్సరీగా అందరం చదువుకోవాలి. చదువు వల్ల అభివృద్ధి సాధ్యం అవుతుంది. మరి బాల్యం నుంచి కూడా మంచి అలవాట్లతో మీరు చదువుకున్నట్లయితే మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. క్రమశిక్షణతోటి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు చక్కగా నేర్చుకొని క్రమశిక్షణతో మీరు తెలుసుకున్నట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ముందుకు వచ్చినందుకు దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, సీనియర్ నాయకులు బండి బాబులు పేర్కొన్నారు. కడపలో వారు మీడియాతో మాట్లాడుతూ కడప రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతూ మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు సరికాదని అసహనం వ్యక్తం చేశారు. డీటీసీ దుష్ప్రవర్తనపై వచ్చిన వార్త దురదృష్టకరమని, ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సదరు అధికారిని తక్షణమే విధుల నుండి తొలగించి కేంద్ర కార్యాలయానికి సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక సహోద్యోగి మహిళ 6 నెలల గర్భవతిని ఆయన దాదాపు 3 రోజుల నుంచి వాట్సాప్లో ఆమెను రకరకాలుగా వేధించడం జరుగుతూ ఉంది. అయితే ఆ మహిళ కూడా గతంలో లీవ్ పెట్టి 3 రోజులు అయింది వచ్చాము ఇతను బాధలు భరించలేక. అటువంటి ఆమెను ఇంటికి పోయి సీసీ కెమెరాలు ఇంట్లో ఉంటే కూడా ఇంట్లో ఆమెను పోయి పిలవడము, ఆమె సీసీ కెమెరాలో చూసి వాళ్ళ భర్తకు తెలియజేయడము, వాళ్ళ భర్త ఇతను ఫోన్ చేస్తే ఎత్తకుండా పోవడము, అక్కడ దాదాపు 10-15 నిమిషాలు కూర్చోవడము, తర్వాత ఆఫీస్ పోవడం జరిగింది. అయితే వాళ్ళ భర్తకు చెప్పిన వెంటనే ఆయన రావడం, ఆయన పోయి ఆఫీసులోనే అతన్ని కొట్టడం కూడా జరిగింది. అయితే అతను కాళ్ళు పట్టుకొని క్షమించండి, నేను బయట తెలియనివ్వండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ చంద్రశేఖర్ ఎటువంటి వాడంటే గతంలో ఈయన సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి మామగారికి, అదేవిధంగా విజయసాయి రెడ్డి ఎంపీ గారికి బంధువు. లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ముగ్గురు కూడా మా వాళ్ళు ఉంటే వీళ్ళు అధికారులుగా ఉండి ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఇది నేను వెంటనే మార్నింగ్ మంత్రి గారితో కూడా తెలియజేయడం జరిగింది. అయితే మంత్రి వెంటనే సరెండర్ చేశారు. సరెండర్ కాదు, ఇటువంటి వాళ్లను పోక్సా కేసు పెట్టి వీళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జిల్లాలో కూడా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అదేవిధంగా పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. గతంలో మహిళల మీద ఎవరున్నా దాడులు చేస్తే మేము ధర్నాలు చేసేవాళ్ళం, రోడ్ల మీద పోయేవాళ్ళం. ఇది మహిళ చెప్పుకోలేక కేసు కూడా పెట్టలేని పరిస్థితుల్లో మీరు ఎందుకుగాను సుమోటో కేసు బుక్ చేయలేరు? ఈ దినం పేపర్లో వచ్చిన వెంటనే మీరు ఎందుకు సుమోటో కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి, అతని సుమోటోగా అదేవిధంగా పోక్సోలో కేసులో అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వం ఉందని చెప్పి మీరు ప్రభుత్వ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసో సరెండర్ చేసే ప్రయోజనం లేదు. అతను ఖచ్చితంగా తప్పించడం, అతను కోటీశ్వరుడు. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి మంచి పోస్టర్లో డబ్బులు సంపాదించుకున్నాడు. కాబట్టి మీరు అతని ముందు ఉద్యోగాల నుంచి తొలగించింటే మంత్రి నిజంగా మంచి పని చేశాడనుకోవచ్చు. ఇప్పుడు కూడా మంత్రి గారు వెంటనే స్పందించి అది చేయడం కూడా నిజంగా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇది కూడా చేయాలా, వాడిని వెంటనే తొలగించాలా, వాని మీద పోక్సా కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేయాలా. జిల్లాలో ఇటువంటి అధికారులు చాలా మంది ఉన్నారు, చాలా మంది పిచ్చేసి కూర్చోన్నారు ఇక్కడ. వాళ్ళని కూడా వెంటనే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఏసీబీ కేసులో మీరు ఏసీబీ కేసులు పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి.
నాడు దావోస్ లో జగన్ విహారయాత్ర చేస్తే నేడు చంద్రబాబు ప్రజాయాత్ర చేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు దావోస్ లో పర్యటించారన్న టీడీపీ నేత వర్ల. కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఈజీ అశోక్ కుమార్ మహిళలు, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వెల్లడి. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా మత్తుమందు ఇచ్చి దొంగతనాలు చేస్తున్న మహిళ చాకచక్యంగా పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు. కాంగ్రెస్ పార్టీకి మేఘా కృష్ణారెడ్డి బాండ్ల రూపంలో లెక్కలేనంత బ్లాక్ మనీ ఇస్తున్నాడు. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.